ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు ఏముంది దీంట్లో? అమ్మవారికి ఏం పెడుతున్నారో తెలుసుకోవాలని అనుకోవడం తప్ప? అమ్మవారికి ఏం పెడతాం అత్తయ్య? పట్టు చీర, నగలు, పసుపు, కుంకుమ, గాజులు ఉన్నాయి అంతే. పట్టు చీర, నగలు తేవడానికి నీకు డబ్బులెక్కడివి పున్నమి? దొంగతనం చేసావా? పున్నమి అలాంటిదేం చేయదు. అత్తయ్య, నేనెందుకు దొంగతనం చేస్తాను? మరి ఇంత డబ్బు రాత్రికి రాత్రి ఎలా సంపాదించావు? నేనే ఇచ్చాను. దీనికెక్కడిది ఇంత డబ్బని మళ్ళీ అడక్కండి. నాకున్న పొలాన్ని అమ్మి తెచ్చాను. అమ్మవారికి కావలసిన పట్టు చీర, నగలతో పాటు పెద్దమ్మగారికి కావలసినవి కూడా తీసుకుని వచ్చాను. పున్నమి, ఏమిటిదంతా? ఎందుకు ఇవన్నీ? పాపం, కొండమ్మ తనకున్న ఒక్క ఆధారాన్ని అమ్ముకుంటే తనెలా బ్రతుకుతుంది? పెద్దమ్మగారు, నేను బ్రతకడానికి మా అడవి తల్లుంది. ఔషధ మూలికలు ఉన్నాయి. నాకు తెలిసిన వైద్యం చేసుకున్నా మహారాణిలా బ్రతికేస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా నాకు డాక్టర్ పెనిమిటి ఉన్నాడు. పున్నమి, ఆ ప్లేట్ ఇచ్చి ఈ నగ పెద్దమ్మగారు మెళ్ళవే. ఏంటి, ఇది కూడా బంగారమేనా? బంగారం లాంటి మనసున్న మహాదేవమ్మ గారికి ఇది వేసినా తక్కువే. పున్నమి, నాకెందుకో ఇవన్నీ ఇబ్బందిగా ఉన్నాయి. వద్దమ్మా, నాకేమీ వద్దు. చిన్నపిల్లవమ్మా, నువ్వీ నగలు వేసుకో. నువ్వీ నగలన్నీ వేసుకుంటే సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంటావు. నాకివేవి వద్దు. నగలు నా మెడలో కంటే మీ మెడలో ఉంటే బాగుంటాయి నానమ్మా. రాజ్మహల్లో ఎన్నెన్ని హారాలు వేసుకునేవారు. అలాంటి మీరు ఇలా బోసు మెడతో ఉంటే బాగలేదు. మీరే వేసుకోండి. పున్నమి, నా మాట విను. వద్దు నానమ్మా, ఒక్క రోజుకి నా మాట వినాలి. నా కోసం. నాకేం వద్దమ్మా. ప్లీజ్ నానమ్మా. నానమ్మా, ఇంకేం మాట్లాడద్దు. అత్తయ్య, ఇది పట్టుకోండి. ఇప్పుడు చూడండి, రాజ్మహల్లో రాజమాతలా ఉన్నారు. ఇప్పుడు గుడికి వెళ్దాం, పదండి. పృథ్వీ వాళ్ళని కూడా రాని. వకీల్ సాబ్ కార్ తీసి బయట సిద్ధంగా ఉన్నారు. మనం వెళ్ళడమే ఆలస్యం. వెళ్దామా? అత్తయ్య, పదండి. పదండి నానమ్మా, రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.